నమస్తే, వెల్కమ్ టు బిసై. ఒక సమర్థుడైన పోలీస్ అధికారి అంటే కేవలం నేరస్తులను పట్టుకునే వ్యక్తి కాదు, సత్యాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించి కోర్టులో న్యాయం గెలిచేలా చేసే అధికారి. అలాంటి అధికారులే పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెడతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి అరుదైన ఐపీఎస్ అధికారి, అస్సాంలో ఐజీగా తన ప్రతిభను చాటుతున్న డాక్టర్ జీవి శివప్రసాద్. ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. సీనియర్ అధికారి అయినా సరే ఇప్పటి వరకు 18 కేసులు స్వయంగా దర్యాప్తు చేసి అన్ని కేసుల్లోనూ నేరస్తులకు శిక్షలు పడేలా చేశారు. ఈ మధ్యకాలంలో అస్సాంను కుదిపేసిన 2 మూకదాడి కేసుల్లో అప్పటికి ప్రత్యేక చట్టం లేకపోయినా హత్యా నేరం కింద నిరూపించి ఒక్కో కేసులో 2 డజన్ల పైగా నేరస్తులకు యావజ్జీవమో ఉరిశిక్షో ఖరారు చేయించారు. కేవలం కొన్ని రోజుల్లోనే దర్యాప్తు ముగించడం, వినూత్న పద్ధతుల్లో ఆధారాలు సేకరించడం, ఫోరెన్సిక్ విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం ఆయన ప్రత్యేకత. కోర్టులో విచారణ సమయంలో సాక్షులను బెదిరించే ప్రమాదాన్ని నిరోధించడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా సాక్షులకు మారు పేర్లతో విచారణ జరిపించి విజయం సాధించారు ఆయన. ఇలా కొత్త ఐడెంటిటీతో సాక్షులు విచారణకు రావడం ఇదే మొదటిసారి. కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని, అనైతిక వ్యాపార వ్యూహాల్ని కట్టడి చేయడానికి ఉద్దేశించిన కాంపిటీషన్ కమిషన్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన అమెజాన్ మరియు వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్పై దర్యాప్తు చేసి ఆ సంస్థలు ఏ రకంగా భారత చట్టాలను ఉల్లంఘించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన లక్షలాది కోట్ల దేశ వాణిజ్య ముఖ చిత్రాన్ని మార్చేశాయో పూసగుచ్చినట్లు వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పిహెచ్డి చేస్తూ తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించి పోలీసింగ్లో శాస్త్రీయ దృక్పథం, చట్టం ముందు అందరూ సమానమే అనే నిబద్ధత, నిజాయితీ కలిసినప్పుడు ఒక అధికారి ఎలా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతాడో చెప్పే స్ఫూర్తిదాయక గాథ ఇది. ఆంధ్రుడి సత్తాను జాతీయ స్థాయిలో చాటిన డాక్టర్ జీవి శివప్రసాద్ ఎవరు? ఆయన దర్యాప్తు పద్ధతులు ఎందుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది? ఈ కేసుల్లో ఆయన సాధించిన చారిత్రాత్మక విజయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అస్సోంలోని టీ ఎస్టేట్లో 40 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న 73 ఏళ్ల డాక్టర్ దేబెన్ దత్తాపై తేయాకు కార్మికుల గుంపు దారుణంగా దాడి చేసి హత్య చేసింది. ఈ ఘటన అస్సోం వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు ఆందోళన చేపట్టాయి. మూక దాడి ఒక ప్రత్యేక నేరంగా చట్టం గుర్తించకపోవడం వల్ల అదొక దొమ్మి కేసుగా గుర్తించి 3 ఏళ్లకు మించని శిక్షలు విధించడం రివాజు. శివప్రసాద్ అలాంటి కేసునే ఛాలెంజ్గా తీసుకుని హత్యా నేరంగా నిరూపించారు. ఈ ఘటన జరిగింది టాటా గ్రూప్కి చెందిన అమల్గమేట్ ప్లాంటేషన్ నడిపే ఒక టీ ఎస్టేట్లో. మొత్తం యాజమాన్యం కార్మికులకు భయపడి పోలీసులకు ఏమాత్రం సహకారం అందించకపోయినా ఎఫ్ఐఆర్లో సంతకం పెట్టిన టీ ఎస్టేట్ డిప్యూటీ మేనేజర్ నాకు ఎఫ్ఐఆర్ సంగతే తెలియదు అంటూ కోర్టులో ప్లేట్ ఫిరాయించినా కేవలం తన ప్రతిభతో శివప్రసాద్ ఈ కేసులో 26 మందికి యావజ్జీవ శిక్ష, ఒకరికి ఉరిశిక్ష వేయించారు. ఇంతకీ ఎన్ని రోజుల్లో శివప్రసాద్ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారో తెలుసా? కేవలం 21 రోజులు. దర్యాప్తు, అరెస్టులు, రిమాండ్లు, సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్, 602 పేజీల అభియోగ పత్రం అన్నీ ఆ 21 రోజుల్లోనే. భారతదేశంలో తొలిసారి ఈ కేసులో మరో విశేషం జరిగింది. సాక్షులను బెదిరించే అవకాశం ఉండడంతో విట్నెస్ ఐడెంటిటీ కన్సల్మెంట్ను ఉపయోగించారు. అది కూడా వినూత్న తరహాలో. వాళ్లకు కొత్త పేరు, అడ్రస్, ఐడెంటిటీ ఇచ్చారు. ఈ పద్ధతి ప్రయోగించడానికి కోర్టు తొలుత అంగీకరించకపోయినా తన న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో చివరకు మెప్పించారు.
అభినీల్ లించింగ్ కేసులో అస్సోంలో సంచలనమైన అభిజిత్ నాథ్, నీలోత్పల్ దాస్ మూకదాడి కేసు కూడా శివప్రసాద్ స్వయంగా దర్యాప్తు చేశారు. కేవలం 33 రోజుల్లో దర్యాప్తు ముగించి 828 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 8 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో సాక్షులు బెదిరింపుకు గురై అడ్డం తిరిగిన అస్సాంలోనే ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ నిందితుల తరపున 8 ఏళ్లు కష్టపడిన చివరకు 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపచేశారు శివప్రసాద్. అదే అధికారి డాక్టర్ వి శివప్రసాద్ కేంద్ర డిప్యూటేషన్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా కీలక బాధ్యతలు చేపట్టారు. అక్కడ ప్రపంచ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ దర్యాప్తు అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ఒక సమర్థుడైన పోలీస్ అధికారి కేవలం కేసును ఛేదించడు, బాధితులకు న్యాయం చేస్తాడు, చట్టంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాడు. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థల్లో జరిగిన చట్ట ఉల్లంఘనలు శివప్రసాద్ ఎలా బయటకు తీశారో తెలుసుకుందాం. అమెజాన్ ఫ్లిప్కార్ట్ పై సిసిఐ దర్యాప్తు భారత ఈ-కామర్స్ చరిత్రలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ కేసు ఒకవైపు. గత వారం అమెజాన్ సీఈఓ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం తరువాత అమెజాన్ భారత్లో 4.56 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. మరోవైపు అదే అమెజాన్పై భారత పోటీ నియంత్రణ సంస్థ ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, భారత్లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీపై అదే సమయంలో భారతీయ పోటీ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటుంది? ఈరోజు విజిల్ ఇన్వెస్టిగేషన్లో ఆ కేసు మొత్తం ఫైల్ను తెరిచి చూద్దాం. 2019లో దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, ఆఫ్లైన్ రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ అనే వ్యాపారుల సంఘం భారత పోటీ కమిషన్కి ఫిర్యాదు చేసింది. వారి ప్రధాన ఆరోపణ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు కేవలం మార్కెట్ ప్లేస్గా వ్యవహరించడం లేదని, తమకు అనుకూలమైన కొంతమంది వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయనేది ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదును పరిశీలించిన సిసిఐ 2020 జనవరి 13న పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇదే ఐపీఎస్ డాక్టర్ శివప్రసాద్ నేతృత్వంలో ప్రపంచ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. మొదటిది ప్రిఫర్డ్ సెల్లర్స్. దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం ఇదే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తమ ప్లాట్ఫామ్లలో కొన్ని ప్రత్యేక వ్యాపారులకు మాత్రమే ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాయా అనే విషయాన్ని సిసిఐ పరిశీలించింది. అంటే ఒకే ఉత్పత్తిని అమ్ముతున్న వ్యాపారులు ఉన్నారని అనుకుందాం. అయితే వారిలో తమవారైన కొంతమందికి ప్రత్యేక సౌకర్యాలు, మిగతా లక్షలాది వ్యాపారులకు అసాధారణ నిబంధనలు. అలా జరిగిందా అనేదే విచారణలో ప్రధాన అంశం. ఇక రెండవది సెర్చ్ రిజల్ట్ మ్యానిపులేషన్. మీరు అమెజాన్లో ఒక మొబైల్ కోసం సెర్చ్ చేస్తారు. సహజంగా అత్యుత్తమ రేటింగ్ ఉన్నది, తక్కువ ధరలో ఉన్నది ముందు కనిపించాలి. కానీ సిసిఐ పరిశీలించిన అంశం ఏంటంటే తమకు అనుకూలమైన సెల్లర్ల ఉత్పత్తులనే ఆల్గరిథం ద్వారా ముందుగా చూపించారా? అలా అయితే మిగతా లక్షలాది చిన్న వ్యాపారుల ఉత్పత్తులు వెనుకకు వెళ్ళిపోతాయి, వారికి అమ్మకాలు తగ్గిపోతాయి. ఇక మూడవది డీప్ డిస్కౌంటింగ్. ఇది అత్యంత వివాదాస్పద అంశం. ఉదాహరణకు ఒక మొబైల్ మార్కెట్ ధర 40,000, కానీ అమెజాన్లో 29,999. అంత భారీ తగ్గింపు ఎలా సాధ్యమైంది? అలా తక్కువకు అమ్మితే వచ్చే నష్టం అమెజాన్, ఫ్లిప్కార్ట్లే భరించాయని, అందుకే అవి ఎప్పుడూ లాభాలు సంపాదించలేదని, విదేశీ పెట్టుబడులన్నీ ఆ నష్టాలను పూడ్చడానికే ఉపయోగించారని ఆరోపణ. అలా అయితే చిన్న వ్యాపారులు పోటీలో నిలబడరు, ఎందుకంటే వారు ఆ ధరకు అమ్మితే దారుణంగా నష్టపోతారు. ఇక నంబర్ 4 ఎక్స్క్లూజివ్ లాంచెస్. కొన్ని ప్రముఖ మొబైల్ కంపెనీల కొత్త మోడళ్లు కేవలం అమెజాన్లో మాత్రమే లేదా కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే
విడుదలయ్యేవి. దీనివల్ల ఆఫ్లైన్ దుకాణాలకు అదే ఉత్పత్తులు అందుబాటులో లేకుండా పోయాయని రిటైలర్లు ఆరోపించారు. సిసిఐ ఈ అంశాన్ని కూడా విచారించింది. ఇక నంబర్ 5, ప్రైవేట్ లేబుల్స్. మార్కెట్ ప్లేస్గా ఉండాల్సిన సంస్థ అంటే కేవలం ఒక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తయారీదారుడు కొనుగోలుదారుడు మధ్య వారధిగా మాత్రమే ఉండాలి. కానీ తానే ఒక వ్యాపార సంస్థగా మారిందా? తనకు సంబంధించిన బ్రాండ్లను ఇతరుల కంటే ఎక్కువగా వాటిని ప్రోత్సహించిందా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. దర్యాప్తును ఆపడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ చేయిందంటూ ఏం లేదు. ఆ 2 సంస్థల కార్పొరేట్ ఆఫీసులు బెంగళూరులోనే ఉన్నాయి. కాబట్టి కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశాయి. కానీ ఓడిపోయాయి. దర్యాప్తు చివరకు ఆగలేదు. ఒక 2 ఏళ్ల పాటు అడ్డుకోగలిగారు. దర్యాప్తు పూర్తి చేసిన శివప్రసాద్ వేలాది పేజీల రిపోర్ట్ కాంపిటీషన్ కమిషన్కు సబ్మిట్ చేశారు. అందులో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కేవలం కొంతమంది సెల్లర్స్కి మాత్రమే అనుకూలంగా వ్యవహరించినట్లు, వారు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ బినామీలేనని, మిలియన్ల కొద్దీ ఉన్న మిగతా సెల్లర్స్ కేవలం పేరుకేనని, సెర్చ్ ర్యాంకింగ్లో దారుణమైన అసమానతలు ఉన్నాయని, కొన్ని ఉత్పత్తులు కేవలం అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లోనే అందే విధంగా ఏర్పాట్లు చేసుకుని మార్కెట్లో ఉన్న తతిమా రిటైలర్లతో పోటీని ముందే ఆపేశారని, భారీ డిస్కౌంట్లు చాలా వరకు నష్టాలు భరించి ఇచ్చినవేనని, తద్వారా చిన్న వ్యాపారులను ఎప్పుడో ఫినిష్ చేసేశారని, ఇవన్నీ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘించినవేనని పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒకానొక అంచనా ప్రకారం దర్యాప్తులోని అంశాలు కాంపిటీషన్ కమిషన్ ఆమోదిస్తే 1,00,000 కోట్ల పైనే పెనాల్టీ పడుతుంది ఆ సంస్థలపై. అందుకే తమ ప్రిఫర్డ్ సెల్లర్స్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరితో ఒక్కో హైకోర్టులో కేసు వేసి సాగదీశారు. దేశంలో 25 హైకోర్టుల్లోనూ కేసులు వేశారు. మొత్తం 34 కేసులు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక లాయర్లు ఈ కేసులు వాదిస్తున్నారు. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2022లో శివప్రసాద్ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ 2 అంతకు ముందు అనుసరించిన చాలా పద్ధతులను మార్చుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ అయిన వాల్మార్ట్ భారత్కు 1,00,000 కోట్ల పైనే విదేశీ పెట్టుబడులు తెచ్చాయి. ఆ పెట్టుబడులను ప్రభుత్వ పాలసీలో ఆమోదించిన మార్కెట్ ప్లేస్ మోడల్ డెవలప్ చేయడానికి వాడతామని నమ్మబలికాయి. కానీ అందులో చాలా సొమ్ము కేవలం సామాన్ల ధర తగ్గించి అమ్మడానికి వాడేశాయి. దాన్నే క్యాష్ బర్నింగ్ అంటారు. మీకో విషయం తెలుసా? ఎంతగా విస్తరించినా సరే ఈనాటికి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ₹1 కూడా లాభం సంపాదించలేదని. అలా ఎందుకు అవుతోంది? వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే విపరీతమైన నష్టాలు భరించైనా సరే మార్కెట్ను హస్తగతం చేసుకోవాలి, రిటైల్ బిజినెస్లను ఫినిష్ చేయాలి, మార్కెట్లో కాంపిటీషన్ని ఖతం చేయాలి. ఒక్కసారి మార్కెట్ వదిలిపెట్టి అందరూ పోయిన తరువాత రేట్లు పెంచి పాత నష్టాలు కూడా కవర్ చేసుకోవాలి. ఈ బిజినెస్ మోడల్ని సాక్ష్యాలతో సహా శివప్రసాద్ అద్భుతంగా తన 1000 పేజీల రిపోర్ట్లో పొందుపరిచారని సమాచారం. శివప్రసాద్ ఇన్వెస్టిగేషన్లో కేవలం సిసిఐకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఇతర దర్యాప్తు సంస్థలకు ఉపయోగపడే విషయాలు సైతం వెలికి తీశారు. విదేశీ నిధులు ఆమోదించిన పద్ధతిలో కాకుండా వేరే దారి పట్టిస్తే ఫెమా చట్ట ఉల్లంఘన అవుతుంది. ఈడీ సైతం శివప్రసాద్ రిపోర్ట్ ఆధారంగా ఫెమా కేసు నడుపుతోంది. కోరి నష్టాలు తెచ్చుకోవడం వల్ల ₹1 కార్పొరేట్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు ఈ సంస్థలకు. శివప్రసాద్ వెలికి తీసిన మరో విషయం ఇది. దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం దృష్టి సారించింది. అయినా వ్యాపారం ఆగలేదు. విదేశీ మాతృ సంస్థల నుంచి మూలధన పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక సంకట పరిస్థితిలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ల విదేశీ పెట్టుబడులు ఆపితే మన విదేశీ మారకం తగ్గిపోతుంది. అలాగని వదిలేస్తే
ఆ పెట్టుబడి మన దేశ రిటైల్ వ్యాపారాన్ని అనైతిక పద్ధతుల్లో దెబ్బతీసి గుత్తాధిపత్యాన్ని పెంచి భవిష్యత్తులో మనల్ని పీల్చి పిప్పి చేసే యంత్రంగా మారుతుంది. భారత్లో విదేశీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టొచ్చు. అది దేశానికి మంచిదే. కానీ అదే కంపెనీలపై భారతీయ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఉంటే వాటి విచారణ కూడా అంతే కఠినంగా జరగాలి. ప్రజాస్వామ్యంలో పెట్టుబడులు ఎంత ముఖ్యమో చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం కూడా అంతే ముఖ్యమైంది. అందుకే ఈ కేసులో తుది తీర్పు భారత ఈ-కామర్స్ భవిష్యత్తును మాత్రమే కాదు, దేశంలో డిజిటల్ మార్కెట్ ఎంత పారదర్శకంగా ఉండాలో కూడా నిర్ణయించబోతోంది.